హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్స్కి సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే, బేసిక్లో ఏదైతే లాస్ట్ చివరిగా తీసుకున్న బేసిక్లో 50% పెన్షన్ అయితే రానుంది. సర్కారు వారి నుంచి అయితే ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి పూర్తి వివరాలు వీడియోలో ఉన్నాయి. వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, మూల వేతనంలో అంటే బేసిక్ పేలో 50% పెన్షన్గా అయితే తీసుకోబోతున్నారు త్వరలో. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు, ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించనుంది. జాతీయ పెన్షన్ పథకం అనగా ఎన్పిఎస్లో భాగంగా ఉన్న ఉద్యోగుల చివరి మూల వేతనం బేసిక్ ప్లే నుంచి 50% పెన్షన్ను ఖచ్చితంగా ఇవ్వాలనైతే, ఇదైతే 100% ఇవ్వాలని అయితే ప్రతిపాదించిందండి. ఎన్పిఎస్ పైన అభ్యంతరాలు పలు రాష్ట్రాలు తిరిగి పాత పెన్షన్ విధానం వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి టివి సోమనాథ్ నేతృత్వంలో 2023లో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్పిఎస్ను మరింత ప్రయోజకరంగా మార్చేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు చివరి మూల వేతనంలోని 50% మొత్తాన్ని పెన్షన్గా ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఎన్పిఎస్లో మార్పులు చేయాలని కూడా సోమనాథ్ కమిటీ అయితే సిఫార్సు చేసింది. ఈ నేతృత్వంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అండి. అయితే కమిటీ తన సిఫార్సులను అమలు చేసేందుకు ఎలాంటి నిర్దిష్ట గడువు విధించలేడు. కావని త్వరలో అయితే అమలు కానుందండి. ఏదైతే బేసిక్ పే ఉంటుందో రిటైర్ అయిన తర్వాత అందులో సగం మొత్తాన్ని కూడా పెన్షన్ ద్వారా అయితే నుంచి రాబోతుంది.